రామచంద్రమూర్తి పుత్రధర్మాన్ని పాటించి దశరథ మహారాజు గారిని సత్యవాక్యమునందు నిలబెట్టడం కోసమని 14 సంవత్సరములు అరణ్యవాసం చెయ్యడం కోసమని బయలుదేరి వెళ్ళి చిత్రకూట పర్వతమునందు నివసించడం మొదలుపెట్టారు. ఆ చిత్రకూట పర్వతానికి వెళ్లే ముందు స్వామి ఆ గంగా తీరంలో గుహుణ్ణి పిలిచి, గుహ, నేను కేశ సంస్కారము మొదలైనటువంటివి చేసుకోకూడదు, నేను ఒక తాపసిగా జీవించాలి కనుక నువ్వు వెళ్ళి మర్రిపాలు తీసుకొచ్చి నా తల మీద లక్ష్మణుడి తల మీద పొయ్యవలసింది అన్నారు. అత్యంత అందమైన కుంతలములు కలిగినటువంటి రామచంద్రమూర్తి యొక్క శిరస్సు మీద లక్ష్మణుడి శిరస్సు మీద మర్రిపాలు తెచ్చి ఎంతో బాధపడుతూ పోశాడు గుహుడు. ఆనాడు ఆ కేశపాశములన్నీ జటలు కట్టేశాయి జిగురుపాల వల్ల. దానితో జటామండలధారి అయి ఆయన అరణ్యవాసాన్ని ప్రారంభం చేశారు. ఈ అరణ్యవాసానికి ఒక గమ్మత్తు ఉంటుంది. తాపసిగా జీవించు అంటే బాహ్యమునందు మాంసాది ఆహారమును విసర్జించుట అన్న అర్థము తోచినా దానికి ఒక మినహాయింపు ఉంటుంది. ఎందుచేత అంటే రామచంద్రమూర్తి అరణ్యకాండలో చెప్తారు, ఆయన సహజంగా క్షత్రియుడు, అందున ఒక రాజు యొక్క కుమారుడు. అందుచేత సర్వకాలముల యందు కూడా రక్షణ బాధ్యత అన్నది క్షత్రియుడి యొక్క భుజస్కంధముల మీద ఉంటుంది. పైగా తాను క్షత్రియ వంశ సంజాతుడు కనుక ఆయన మాంసాహారము తినడం కూడా నిషిద్ధం కాదు. కానీ సర్వకాలముల యందు మాంసాహారము కాకుండా దొరకనప్పుడు దాని గురించి ఖేదపడకుండా మాంసాహారం రాజులు తిన్నట్టుగా తయారు చేయడం వేరు, కేవలం ఆకలి తీర్చుకోవడానికని ఇంకా ఏదీ దొరకనప్పుడు ఒక మృగాన్ని వేటాడి తీసుకొచ్చి ఆ మాంసాన్ని పచనం చేసుకుని తినడం వేరు. ఎందుచేతనంటే మహారాజుల వంటశాలలో ఎన్ని రకాల దినుసులు ఉంటాయో అన్ని దినుసులు దండకారణ్యంలో రమ్మంటే వస్తాయా? అప్పటికి కుక్షిని నింపుకోవడానికి కావలసినటువంటి విధంలో మాత్రమే మాంసపచనం చేస్తారు. చేసి ఆ మాంసాహారాన్ని తింటూ, అందుకే 1కి 10 మాటలు బెంగపెట్టుకున్నాడు దశరథుడు, నా కుమారుడు ఎలా జీవిస్తున్నాడో అని. అదే కాలమునందు తాపసిగా ఉన్నా కూడా క్షత్రియ ధర్మాన్ని అనుసరించాడు కనుకనే చేతిలో కోదండాన్ని కూడా ధరించినటువంటి వారై రాక్షస సంహారం చేస్తూ ఆశ్రయించినటువంటి బ్రాహ్మణుల్ని, మునుల్ని, దీనుల్ని రక్షించారు. అలా అరణ్యానికి వెళ్ళిపోతే రాజ్యాన్ని విడిచిపెట్టి దాన్ని మనం వానప్రస్థము అని పిలుస్తాం సాధారణంగా. ఎప్పుడంటే వృద్ధాప్యం వచ్చేశాక కొడుక్కి యవ్వరాజ్య పట్టాభిషేకం చేసేసి మహారాజు వానప్రస్థానికి వెళ్ళిపోతాడు. కానీ రామచంద్రమూర్తి వెళ్ళిన దాన్ని వానప్రస్థము అని పిలవరు, దాన్ని వైఖానస ధర్మము అంటారు. అంటే అందులో భార్యతో కూడినటువంటి వాడై పుత్రధర్మాన్ని పాటించడానికి, తండ్రి గారిచ్చినటువంటి మాట నిలబెట్టడానికి తాత్కాలికంగా 14 సంవత్సరములు అరణ్యవాసం చేస్తాడు. కానీ చేసేటప్పుడు ఎంత ఏకాంతంలో ఉన్నా చుట్టూ ఉండేటటువంటి ప్రకృతి ఇంద్రియములకు భోగము కల్పించేది, ఇంద్రియములను ఉత్సాహపరిచేది అయినప్పటికీ ఏ కారణము చేత మనస్సులో భార్య యందు గ్రామ్య సుఖములను అనుభవించాలనేటటువంటి కోరిక జనించనటువంటి స్థితిలో ఇంద్రియములను జయించినటువంటి వారై ఉంటారు. అందుచేత అలా ఉండడాన్ని వైఖానస ధర్మము అని పిలుస్తారు. అందుకని అరణ్యవాసంలో 14 సంవత్సరములు అటువంటి నియములు పాటించి తిరిగి రాజ్యమునకి రావాలి, వచ్చి తల్లిదండ్రులకి నమస్కారం చెయ్యాలి. అందుచేత మహానుభావుడు 14 సంవత్సరముల అరణ్యవాసమునకు ఆయన బయలుదేరారు. ఇక్కడ దశరథ మహారాజు గారు కుమారుడి మీద బెంగపెట్టుకుని ప్రాణములను విడిచిపెట్టారు. ఆయన శరీరాన్ని విడిచిపెట్టారు అనేటటువంటి విషయాన్ని ఇతరులైనటువంటి మంత్రులు వారు కూడా వచ్చి నిర్ధారణ చేసిన తరువాత అంతఃపురమంతా క్రౌంచపక్షులు ఇడ్చినట్టుగా బిగ్గరగా ధ్వని చేస్తూ ఆ పత్నులందరూ ఏడుస్తున్నారు. కౌసల్య యొక్క దుఃఖానికి అంతే లేదు. కైకమ్మ, నీ కోరిక తీరింది. ఏ భర్త రాముడు వెళ్ళిపోయిన తరువాత నువ్వు విధవవైపోతావని అంటూనే ఉన్నాడో అది సత్యమైంది. మేము ఇటు కుమారులకి దూరమయ్యాం, అటు భర్తకి దూరమయ్యాం, అన్ని విధాలా బాధ పొందుతున్నటువంటి వాళ్ళ మేమని కౌసల్య వ్యగ్రత చెందుతూ ఉండగా 4 కుమారులు ఉన్నప్పటికీ అంచేష్టి సంస్కారం నిర్వహించడానికి ఒక్క కుమారుడు కూడా అందుబాటులో లేని కారణం చేత ధర్మమూర్తి అయి మహానుభావుడు ఆ దండకారణ్యంలో 14 సంవత్సరములు ఉండడానికి రాముడు వెళ్ళిపోయాడు. రాముణ్ణి అనుగమించి లక్ష్మణుడు వెళ్ళిపోయాడు. భరత శత్రుఘ్నులు ఇద్దరూ చాలా దూరంలో
తాతగారైనటువంటి అశ్వపతి మహారాజు గారి యొక్క సమక్షంలో కేకయ రాజ్యంలో ఉన్నారు. అందుచేత ఇప్పుడు కుమారుడు ఉంటే తప్ప అంత్యేష్టి సంస్కారం నిర్వహించకూడదు. కుమారుడికి మాత్రమే ఆ హక్కు ఉంటుంది. ఎందుచేత అంటే తండ్రి తనలో ఉండేటటువంటి తేజస్సుని భార్య యందు ప్రవేశపెడతాడు. తండ్రి యొక్క తేజస్సు సర్వావయవముల నుండి కదులుతుంది. అందుకే ఆత్మావై పుత్రనామాసి అంటారు. కదిలినప్పుడు తండ్రి యొక్క హృదయస్థానము నుండి కూడా తేజస్సు బయలుదేరి స్త్రీలోకి ప్రవేశిస్తే స్త్రీ తన సర్వాంగముల నుండి తేజస్సుని కలుపుతుంది. కలిపితే పుత్రుడు జన్మిస్తాడు. అందున పెద్ద కుమారుడిగా జన్మించిన వాడు ఎవరుంటారో ఆయన దేవతల చేత అనుగ్రహింపబడి జన్మించినవాడు. అందుకని మొట్టమొదట పుట్టినటువంటి కొడుకుని ధర్మ సంతానమని పిలుస్తారు. ఏ కారణం చేత కూడా పెద్ద కొడుకుని మాత్రం వేరొకరికి ఇవ్వకూడదు. ఎందుచేత అంటే అది ధర్మ సంతానం కనుక. అందుకని ఇంటికి పెద్ద కొడుకు పెద్ద కోడలు వారిద్దరిది ప్రధానమైనటువంటి బాధ్యత ఉంటుంది. రాముడు ఎక్కడున్నాడో తెలియదు, అరణ్యవాసమునకు వెళ్ళిపోయాడు, వెనక్కి రాడు. మరి అంత్యేష్టి సంస్కారం ఎవరు చేస్తారు? కొడుకులు చెయ్యాలి. అందుకని శరీరాన్ని తైలద్రోణిలో పెట్టారు. ఆ రోజులలో కూడా అటువంటి రసాయన చర్యలు, రసాయనముల యందు శరీరాన్ని నిలువ చేసేటటువంటి పద్ధతి ఉండేదన్నమాట. ఒక పెద్ద ద్రోణిలో తైలాన్ని నింపి అందులో దశరథ మహారాజు గారి యొక్క శరీరాన్ని ప్రవేశపెట్టారు. ఎప్పుడైతే తైలంలో మునిగిపోయి శరీరం ఉండిపోయిందో భార్యలందరికీ నిర్ధారణ అయింది, భర్త వెళ్ళిపోయాడు శరీరాన్ని విడిచిపెట్టి అని. గగ్గోలు పెట్టారు. ఆ శరీరాన్ని పదిలం చేశారు. పదిలం చేసిన తర్వాత ఆ రోజంతా హఠాత్తుగా సంభవించినటువంటి పరిణామము కనుక ఎవ్వరికీ మనస్సులో స్థిరత్వం లేదు. చాలా బెంగ పెట్టుకుని బాధపడుతూ ఉన్నారు. ఆ రాత్రి ఎట్లాగో గడిచింది. కుమారులు రావాలి, వచ్చి అంత్యేష్టి సంస్కారం నిర్వహించాలి. అటువంటి సమయంలో మరునాడు ఆ రాత్రి గడిచిన తరువాత మరునాడు ఉదయం ఒక్కసారి మహర్షులందరూ కూడా సభామంటపానికి చేరారు. చేరి ఒక మాట చెప్తారు. వశిష్ఠ మహర్షిని పిలిచారు. పెద్దవాడు, మహానుభావుడు, బ్రహ్మర్షి, రాజుకి పురోహితుడు, అత్యంత సన్నిహితుడు, ధర్మం ఎరిగినవాడు, వేదములు చదువుకున్నవాడు, ప్రాజ్ఞుడు, తపస్సు చేసినవాడు, ఆయన సత్యవాక్యము కలిగినటువంటి వాడు కనుక ఒక్కసారి వశిష్ఠుణ్ణి పిలిచి మార్కండేయోధమౌద్గల్యో వామదేవశ్చ కాశ్యపః కాత్యాయనో గౌతమశ్చ జాబాలిశ్చ మహాయశాః ఏతే ద్విజా సహామైత్యైః పృథక్వాచముదీరయన్ వశిష్ఠమేవాభిముఖా శ్రేష్టం రాజపురోహితం. వీళ్ళందరూ కలిసి వశిష్ఠుణ్ణి తీసుకొచ్చి ఒక ఉత్తమాసనం మీద కూర్చోపెట్టుకుని మార్కండేయుడు, మహానుభావుడు, దీర్ఘాయుర్దాయము కలిగినటువంటి వాడు, మౌద్గల్యుడు, వామదేవుడు, కాశ్యపుడు, కాత్యాయనుడు, గౌతముడు, ఇటువంటి మహర్షులందరూ సమావేశమయ్యారు. వశిష్ఠుడితో చెప్తున్నారు, మహానుభావ వశిష్ఠ, ఒక్కరోజు రాత్రి రాజు లేకుండా రాజ్యం గడవవలసి వస్తే 100 సంవత్సరములు గడిచినట్టుంది. రాజు లేకుండా రాజ్యం ఉండకూడదు. ఎందుచేత అంటే రాజు లేనటువంటి రాజ్యం శత్రువుల యొక్క దృష్టి పడడం ఒక్కటే కాదు, రాజు కానీ సింహాసనం మీద కూర్చుని ఉండకపోతే, రాచరికం సరిగ్గా నడవకపోతే, ప్రభుత్వం అన్నది ఉన్నది అన్న విషయం లోపిస్తే ఎంత ప్రమాదములు జరుగుతాయో ఆనాడు రామాయణంలో చెప్పారు. ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందో చూడండి. అయోధ్యకాండలో మహర్షులు చెప్తారు, నారాజకే జనపదే విద్యున్మాలీ మహాస్వనః అభివర్షతి పర్జన్యో మహీం దివ్యేన వారిణ నారాజకే జనపదే బీజముష్టి ప్రకీర్యతే నా రాజకే పితుపుత్రో భార్యావా వర్తతే వశే నా రాజకే ధనం చాస్తి భార్యాప్యరాజకే ఇదమత్యాహితం చాన్య కుతః సత్యమరాజకే నారాజకే జనపదే కారయంతి సభాం నరాః ఉద్యానాని చ రమ్యాణి హృష్టాః పుణ్యగృహాణి చ నారాజకే జనపదే యజ్ఞశీలాద్విజాతయః సత్రాణ్యాన్యాపతేదాంత బ్రాహ్మణాః సంస్రితవ్రతాః నారాజకే జనపదే ఉద్యానాని సమాగతాః సాయాహ్నే క్రీడితుం యాంతి కుమార్యో హిమభూషితాః నారాజకే జనపదే ధనవంతః సురక్షితాః శేరతే వివృతద్వారా కృషి గోరక్ష జీవినః నారాజకే జనపదే చరత్యేకచరోవసి భావయన్నాత్మనాత్మానం యత్ర సాయం గృహో మునిః
ఎంత భయంకరమైన పరిస్థితులు ఏర్పడతాయంటే నారాజకే జనపదే విద్యున్మాలి మహాస్వన. రాజు సింహాసనమునందు కూర్చుని ధర్మబద్ధమైనటువంటి పరిపాలన అందించనప్పుడు, రాజు లేనప్పుడు, ప్రభుత్వం లేనప్పుడు మెరుపులతో కూడినటువంటి వర్షం పడదు. మెరుపులతో కూడినటువంటి వర్షం పడింది అంటే భూమి అంతా తడిసి కావలసినటువంటి విధంగా పంటలు పండేటటువంటి అవకాశం ఉంటుంది. వర్షం పడుతుంది. ఎలా పడుతుంది? కేవలం కొద్ది చినుకులు పడతాయి. ఎండిపోయినటువంటి భూమి మీద కొద్ది చినుకులు పడి ఆగిపోతే తీవ్రమైనటువంటి రోగములు పీడలు బయలుదేరుతాయి. అందుచేత మెరుపులతో కూడిన వర్షం పడదు. రైతులు గుప్పెటి నిండా పట్టుకుని విత్తనాలు చల్లడానికి ఇష్టపడరు. ఎందుకు ఇష్టపడరు అంటే నీరు పడదు కాబట్టి, సస్యములు మొలకెత్తవు కాబట్టి గుప్పెళ్లతో పట్టి విత్తనాలు చల్లరు. అంతేకాదు, దానితో పాటుగా రాజ్యంలో ఏ కుటుంబంలోనూ కూడా భర్త మాట భార్య వినదు. భర్త మాట భార్య వినకుండా, తండ్రి మాట ఇంట్లో పిల్లలు వినకుండా ఉండడం కూడా అరాచకత్వం కిందే చెప్పారు. అందుకని అటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. దానితో పాటుగా ఎక్కడ యజ్ఞయాగాది క్రతువులు చెయ్యరు. యజ్ఞయాగాది క్రతువులు జరిగిన దక్షిణలు ఇవ్వరు. ఎక్కడా కూడా పురాణములు, కావ్యములు మొదలైన వాటిలో ఉండేటటువంటి విశేషములను విపులీకరించి వివరించడానికి పండితులైనటువంటి వారు ముందుకి రారు. ఒకవేళ వచ్చినా వారు సంతోషపడేటట్టుగా భూరి సంభావనలను ఇవ్వరు. యజ్ఞయాగాది క్రతువులను నిర్వహించినా ఇచ్చినటువంటి దక్షిణ ఇవ్వవలసినటువంటి దాన్ని ఇవ్వకుండా ఆగిపోతుంటాయి. అందుచేత దానితో పాటుగా యుక్త వయస్సులో ఉన్నటువంటి కన్యలు గొప్ప గొప్ప బంగారు ఆభరణములను ధరించి సాయంత్రం పూట సంతోషంగా ఉద్యానవనాల్లోకి వెళ్ళి పువ్వుల్ని కోసుకుంటూ ఆనందంగా కూర్చుని మాట్లాడుకునేటటువంటి పరిస్థితి ఉండదు. ఆడపిల్ల కనపడితే వేధించుకు తినేటటువంటి దుష్టచూపు కలిగినటువంటి మనుష్య రూపమైన యవ్వనంలో ఉన్న మృగాలు బయలుదేరుతాయి. కేవలం మృగమైతే శరీరాన్ని తింటుంది. ఇవి చూపులతో ఆడపిల్లల యొక్క జీవితాల్ని తింటాయి. అందుచేత వాళ్ళ చూపులకి భయపడి ఆడపిల్లలు సాయంకాలం పూట బయటికి వచ్చి తిరగలేరు. మామూలుగానే తిరగలేరు. ఇంకా ఒంటి మీద బంగారు ఆభరణములను వేసుకుని ఉద్యానవనాల్లోకి వెళ్ళి అందరూ కలిసి కూర్చొని ఆడుతూ పాడుతూ తిరగడం కుదరదు. ఇవాళ రోజున ఎక్కడైనా ఆడపిల్లలు సంతోషంగా సాయంకాలం ఒంటి మీద బంగారం వేసుకునో, ఓ వడ్డానం పెట్టుకునో బయటికి వెళ్ళి ఆడుకునే రోజులు ఉన్నాయా? మా చిన్నతనంలో అట్ల తద్దికి తెల్లవారకట్ట ఆడపిల్లలు ఎంత సంతోషంగా ఆడుకుంటుండేవారు. నేను కాకినాడ వచ్చి ఇన్నేళ్ళయింది, నేను ఒక్కరోజు చూడాల ఆడపిల్లలు అట్ల తద్దినాడు పొద్దున్న ఆడుకోవడం. అందుచేత సాయంకాలం పూట ఆడపిల్లలు ఉద్యానవనాల్లో సంతోషంగా తిరగరు. ఎక్కడో కొండల్లో కోనల్లో కూర్చుని తపస్సు చేసుకుంటూ తాను అద్వైత సిద్ధిని పొంది జ్ఞానమునపేక్షించి తపస్సు చేసేటటువంటి మహాపురుషులైనటువంటి వారు, దొరికిన దానితో తృప్తిపడి జీవితాన్ని గడిపేటటువంటి వారు, గ్రామంలో ఉండేటటువంటి వీధులలో తిరిగి దొరికినటువంటి పదార్థాన్ని స్వీకరించి కుర్చీని పోషించుకునేటటువంటి వారు అలా గ్రామములోకి వచ్చి తిరగడానికి ఇచ్చగించరు. వర్తకము వాణిజ్యము చేసుకునేటటువంటి వారు ఎంతసేపటికి తలుపుల మీద తలుపులు, తలుపుల మీద తలుపులు, బీరువాల మీద బీరువాలు వేసుకుని తాళాల మీద తాళాలు వేసి తాళపు చెవుల గుత్తులు ఎక్కడో దాచుకున్నా కూడా బిక్కు బిక్కుమంటూ బతకవలసినటువంటి రోజులు వస్తాయి. వారు సక్రమంగా జీవించలేరు. కొద్దిగా ధనమున్నటువంటి వాడికి కంటి నిండా నిద్ర పట్టదు. ఇది నా పొలము, ఇది నా భూమి అని చెప్పగలిగిన వాడు ఉండడు. ఎప్పుడు ఏ క్షణానికి ఎవడొస్తాడో, ఎవడి భూమిని ఆక్రమిస్తాడో తెలియనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అన్నిటినీ మించి ప్రజలలో నిస్పృహ, నిరాశ చోటు చేసుకుంటుంది. ఏ కార్యక్రమము కూడా సరిగ్గా నడవదు. అందుచేత ప్రజలందరూ చాలా ఉత్సాహరహితులైనటువంటి స్థితిలో ఉంటారు. రాజా సత్యంచ ధర్మశ్చ, రాజా కులవతాంకుల, రాజా మాతా పితా చైవ, రాజా హితకరో నృణాం. రాజే సత్యం, రాజే ధర్మం, రాజే తల్లి, రాజే తండ్రి, రాజే దైవం, రాజే సమస్తం. అటువంటి రాజు లేకుండా సింహాసనం ఖాళీగా ఉండిపోతే రాజ్యంలో విశేషమైనటువంటి కలకలం బయలుదేరుతుంది. అందుచేత సింహాసనం ఖాళీగా ఉండడానికి వీల్లేదు. యమో వైశ్రవణశక్రో వరుణశ్చ మహాబల, విశేష్యంతో నరేంద్రేణ వృత్తేన మహతాతత. ఒక యమధర్మరాజుకి ఒక్క విధే ఉంటుంది. ఆయన ప్రాణములను గడిస్తాడు. ఇంద్రుడికి వర్షాన్ని కురిపిస్తాడు. వాయువు గాలి వీచేటట్టు చేస్తాడు.
కానీ రాజు అష్టదిక్పాలకుల యొక్క సమస్తమైనటువంటి విధులను తాను నిర్వహిస్తాడు. ప్రజలు ఉండేటట్టు, ప్రజలు సంతోషంగా బ్రతికేటట్టు, అన్నం తినగలిగేటట్టు, ఉన్నదానితో తృప్తిగా ఉండేటట్టు, ఎవరి వృత్తి యందు వారు సక్రమంగా ప్రవర్తించేటట్టు రాజు చేయగలడు. అందుచేత రాజు లేని రాజ్యం ఉండడానికి వీల్లేదు. అందుకని తొందరగా సింహాసనం మీద కూర్చోపెట్టి ఇక్ష్వాకు వంశ సంజాతుడైనటువంటి వారికి పట్టాభిషేకం చెయ్యవలసింది అన్నారు. అంటే వశిష్ఠ మహర్షి అన్నారు, ఇందులో మీరు కానీ నేను కానీ ఆలోచించవలసినటువంటి విషయం లేదు. ఎందుచేత అంటే మహానుభావుడైనటువంటి దశరథుడు శరీరాన్ని విడిచిపెడుతూ ఒక నిర్ణయం చేసి వెళ్ళిపోయాడు. భరతుడికి ఈ రాజ్యం దక్కాలని, రాముడు అరణ్యవాసం చెయ్యాలని నిర్ణయించాడు. ఆ కారణం చేత భరతుణ్ణి పిలిపించి ఈ సింహాసనం మీద కూర్చోబెట్టి పట్టాభిషేకం చెయ్యాలి. కానీ భరతుడు ఇవాళ తన తాతగారైనటువంటి కేకయరాజు గారి దగ్గర, మేనమామ గారైనటువంటి యుధాజిత్తు దగ్గర ఉన్నాడు. చాలా దూరంలో ఉన్నాడు కనుక ఆయనని పిలిపించడానికి సమయం పడుతుంది కనుక చాలా తొందరగా వేగంగా అశ్వములనెక్కి బయలుదేరగలిగినటువంటి మహావీరులను పిలిపిద్దాం. ఆ దూతలు బయలుదేరి కేకయ రాజ్యానికి వెడతారు అని, ఏహి సిద్ధార్థ విజయ జయంతాశోకనందన శ్రూయతామితి కర్తవ్యం సర్వేనేవ బ్రవీమిపః మా చాస్మై ప్రోషితం రామం మా చాస్మై పితరం మృతం భవంతః శంసిషుర్గత్వా రాఘవాణా మిమం క్షయం. మీరు నలుగురు కూడా దూతలు బయలుదేరాలి. ఎవరు? సిద్ధార్థుడు, విజయుడు, జయంతుడు, అశోకుడు, నందనుడు. వీరు బయలుదేరి చాలా తీవ్రమైనటువంటి వేగంతో వెళ్ళగలిగినటువంటి అశ్వములను అధిరోహించినటువంటి వారై కేకయ రాజ్యాన్ని చేరుకోవాలి. కేకయ రాజ్యానికి వెళ్ళిన తరువాత దాన్ని పరిపాలించేటటువంటి రాజుగారైన కేకయ రాజుగారికి విశేషమైనటువంటి ధనాన్ని బహుమతిగా ఇవ్వాలి. 20 కోట్ల రూపాయల్ని ఆయనకి ఇవ్వండి, 10 కోట్ల రూపాయల్ని ఆయన కుమారుడైన యుధాజిత్తుకి ఇవ్వండి. దానితో పాటుగా పట్టు వస్త్రాలని, కంబళ్ళని, వజ్రాల్ని, రత్నాల్ని, వైఢూర్యాల్ని తీసుకెళ్ళండి. అవన్నీ బహూకరించండి. అక్కడికి వెళ్ళి మాట్లాడేటప్పుడు మాత్రం ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకోండి. మాచాస్మై ప్రోషితం రామం మాచాస్మై పితరం మృతం భవంతః శంసిషుర్గత్వా రాఘవాణామిమం క్షయం. రామచంద్రమూర్తి అరణ్యవాసమునకు వెళ్ళిపోయినట్టు కానీ, దశరథ మహారాజు గారు శరీరాన్ని విడిచిపెట్టినట్టు కానీ, సింహాసనం ఖాళీగా ఉన్నట్టు కానీ, ఇవాళ ఇక్ష్వాకు వంశంలో గొప్ప సంక్షోభం తలెత్తినట్టు కానీ అక్కడ మీరు ఎవ్వరికీ చెప్పకూడదు. నిజంగా ఒక పెద్ద తలకాయ ఎలా మాట్లాడాలో అలా మాట్లాడారు. ఎందుచేత అంటే ఈ మాట నిజంగా అక్కడ తెలిసిన్నట్టుంటే ఏమో ఎలా మారి ఉండేవో పరిస్థితులు, అటువైపు నుంచి ఎవరు వచ్చి ఉండేవారో, ఎవరు దాన్ని అవకాశంగా తీసుకుని ఉండేవారో. అందుకే మహానుభావుడు వశిష్ఠుడు ఇంటి విషయాన్ని ఇంటిలోనే చక్కపెట్టాలి. అందుకని ఈ విషయం ఎవ్వరికీ చెప్పవద్దు. భరతుణ్ణి మాత్రం నేను కుశలం అడిగానని చెప్పండి. కొన్ని బహుమతులను, కానుకలను ఆశీపురస్సరంగా కోశాగారం నుంచి తీసుకుని వెళ్ళి వశిష్ఠుడు పంపాడని చెప్పి భరతుడికి అందచేయండి. అందచేసి ఒక్క క్షణం ఆలస్యం లేకుండా ఉత్తర క్షణం భరతుడు బయలుదేరి అయోధ్యానగరాన్ని చేరుకోవాలని నేను ఆజ్ఞాపించానని చెప్పండి అన్నాడు. వారు గబగబా ఇంటికెళ్ళారు. బయలుదేరడానికి కావలసినటువంటి మార్గమధ్యంలో తినడానికి కావలసినటువంటి ఆహార సంభారములను సమకూర్చుకున్నారు. కావలసినటువంటి దారి బత్యాన్ని బుచ్చుకున్నారు. వచ్చి ఒక్కసారి వశిష్ఠుడితో మళ్ళీ ఆ విషయాన్ని నివేదించారు. మహానుభావ బయలుదేరుతున్నామని. వారు అడ్డదారిలో బయలుదేరి వెళ్ళారు. అసలు నిజంగా ఏ దారిలో వెళ్ళాలో ఆ దారిలో కేకయ రాజ్యానికి వెళ్ళలేదు. ఎందుకు అలా వెళ్ళలేదు? వాళ్ళ కంటిని విశేషంగా ఆకర్షించగలిగినటువంటి సన్నివేశములు కనపడుతున్నా వాళ్ళు ఎక్కడా ఆగి అవన్నీ చూస్తూ సంతోషంగా ఉండలేదుట. ఎందుకని అంటే వాళ్ళు రాజభక్తి కలిగిన వారు. ఏమిటి రాజభక్తి? తమ రాజు అయినటువంటి దశరథ మహారాజు గారు తైలద్రోణిలో ఉన్నాడు. కుమారులు వస్తే తప్ప అంచేష్టి సంస్కారం జరగదు. అంచేష్టి సంస్కారం జరిగితే తప్ప ప్రేత విముక్తి జరగదు. ప్రేత విముక్తి జరిగితే తప్ప స్వర్గాన్ని చేరుకోడు. అందుకని తొందరగా రాజుకి ఉత్తమగతులు కల్పించాలి. అందుకని ఎక్కడ ఆగకుండా అడ్డత్రోవలో బయలుదేరారట. ఎంత కష్టపడి వెళ్ళారో చూడండి మహానుభావులు. ఆనాటి రాజభక్తి అంటే అయోధ్య నుండి పడమటికి బయలుదేరి అపరతాళము అనబడేటటువంటి ఒక పెద్ద పర్వతాన్ని దాటి మాలినీ నదీ తీరము గుండా ప్రయాణం చేసి
ప్రళంబ పర్వతానికి ఉత్తరం వైపుకి తిరిగి అక్కడి నుంచి మళ్ళీ పశ్చిమాభిముఖంగా ప్రయాణం చేసి హస్తిన నగరాన్ని సమీపించి అక్కడ ప్రవహిస్తున్నటువంటి గంగానదిని దాటి మళ్ళీ పశ్చిమాభిముఖంగా తిరిగి అక్కడ నుంచి కురుదేశంలో ఉండేటటువంటి జాంగలము అనబడేటటువంటి గ్రామంలోకి వెళ్ళి దాని మధ్యలోంచి పాంచాల రాజ్యాన్ని చేరి అక్కడ శరదండము అనేటటువంటి నదిని దాటి మళ్ళీ పశ్చిమాభిముఖంగా ప్రయాణం చేసి నికూల వృక్షము అనేటటువంటి ఒక మహావృక్షాన్ని చేరి ఆ చెట్టు మీద ఎప్పుడు దేవతలు ఉంటారు. అందుచేత ఆ చెట్టుకి ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి అక్కడ నుంచి కుళింగపట్టణం చేరి కుళింగపట్టణం దగ్గర నుంచి అభికాళము అనేటటువంటి ఒక గ్రామాన్ని చేరుకుని అక్కడ నుంచి ఇచ్చుమతీ నదిని దాటి ఆ ఇచ్చుమతీ నది దగ్గర దోషిళ్లతో నీళ్లు తాగుతూ వేదం చదువుకుంటూ జీవనం చేసేవాళ్ళు ఉంటారు. దశరథ మహారాజు గారి పూర్వీకులు అక్కడే ఉండేవారు. అందుకని ఆ ఇచ్చుమతీ నదిని దాటి బాహ్లిక దేశాన్ని చేరుకుని దాని మధ్యలోంచి బయలుదేరి సుధామము అనబడేటటువంటి విష్ణుపథాన్ని చేరుకుని అక్కడ నమస్కారం చేసి అక్కడ నుంచి విపాషా నది అనబడేటటువంటి నదిని చేరి ఆ నదిని దాటి శాల్మలీ వృక్షము అనబడేటటువంటి ఒక గొప్ప ప్రాంతాన్ని సందర్శించి అక్కడ నుంచి బయలుదేరి రాత్రికి గిరివ్రజాన్ని చేరుకున్నారు. రాత్రి పగలు అని చూడకుండా ప్రయాణం చేస్తూనే ఉన్నారు. బడలిపోయినటువంటి గుర్రాలకి విశ్రాంతినివ్వడానికి ఆగారు, కానీ తాము మాత్రం ఆగలేదు. అంత కష్టపడి వీళ్ళందరూ బయలుదేరి ఆ రాత్రికి గిరివ్రజాన్ని చేరుకుని, అంటే కేకయ రాజ్యంలో రాజధానది చేరుకుని అక్కడ తెల్లవారిన తరువాత భరతుణ్ణి దర్శనం చెయ్యడం కోసమని అక్కడ ఉండేటటువంటి ద్వారపాలకుల యొక్క అనుజ్ఞ తీసుకుని లోపలికి ప్రవేశించారు. అదే రాత్రి భరతుడికి ఒక పీడకల వచ్చింది. ఆయన తెల్లవారి లేచాడు, మనస్సుకి స్వస్థత లేదు. లేకపోవడంతో కాంతి తగ్గిపోయి నల్లబడినటువంటి వాడై చాలా తేజోవిహీనంగా ఉన్నాడు. మిత్రులు గమనించారు, ఈమె భరతుడు చాలా సంతోషంగా ఉంటాడే, ఏమి ఇలా ఉన్నాడని అనేక భాషలలో రచింపబడినటువంటి హాస్యభరితమైనటువంటి నాటకాల్ని ఆడించారు. మిత్రులందరూ చేరి హాస్య సన్నివేశాల్ని వివరించారు. నవ్విద్దామని ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. అయినా భారమైనటువంటి హృదయంతో కూర్చున్నటువంటి వాడై ఉన్నాడు భరతుడు. మిత్రులు అడిగారు, భరత, ఇవాళ నీ ముఖంలో చిరునవ్వు లేదు, ఎందుకు ఇంత బాధగా ఉన్నావు, కారణం చెప్పవలసింది అని అడిగారు. అడిగితే ఆయన అన్నాడు, నాకు తెల్లవారుజామున ఒక పీడకల వచ్చింది. అది కూడా బాగా తెల్లవారిపోయిన తరువాత రాలేదు, బ్రాహ్మీ సమయంలో వచ్చింది. నేను మనస్సులో ఇతపూర్వం ఏ విషయం గురించి చింతించి ఉన్నానో అది పీడకలగా రాలేదు. అలా వస్తే ఆ కలకి ప్రాధాన్యత ఉండదు. అటువంటి విషయాన్ని నేను ఎన్నడూ చింతించి ఉండలేదు. అటువంటి కల ఒకటి నాకు కనపడింది. ఆ కలలో స్వప్నే పితరమద్రాక్షం మలినం ముక్తమూర్జనం పతతం మద్రి శిఖరా కలుషే గోమయ హ్రదే ప్లవమానశ్చ మే దృష్ట సతస్మి గోమయ హ్రదే పిబన్నంజలినా తైలం హసన్నపి ముహుర్ముహు తతస్థిలోదనం భుక్త్వా పునః పునరధశిరా తైలేనాభ్యంగ సర్వాంగ తైలమేవాన్ వవగాహత స్వప్నేపి సాగరం శుష్కం చంద్రంచ పతితం భువి ఉపరుద్ధాంచ జగతీం తమసేన సమావృతాం. తనకి వచ్చినటువంటి ఒక భయంకరమైన పీడకలని వివరిస్తున్నాడు. ఔపవాహ్యస్య నాగస్య విషాణం శకలీకృతం సహసాచాపి సంశాంతం జ్వలితం జాతవేదసం అవతీర్ణాంచ పృథివీం శుష్కాంశ్చ వివిధాన్ ద్రుమాన్ అహం పశ్యామి విధ్యస్తాన్ సధూమాంశ్చాపి పర్వతాన్ పీఠే కార్షాయసే చైనం విషణ్ణం కృష్ణవాసనం ప్రహసంతి స్మ రాజానం ప్రమదాః కృష్ణపింగళాః తరమానశ్చ ధర్మాత్మ రక్తమాల్యానులేపనః రథేన ఖరయుక్తేన ప్రయాతో దక్షిణాముఖః ప్రహసంతీవ రాజానాం ప్రముదా రక్తవాసిని ప్రకర్షంతి మయా దృష్టా రాక్షసీ వికృతానన నరో యానేన యస్వప్నే ఖరయుక్తేన యాతి అచిరాత్తస్య ధూమాగ్రం చితాయాం సంప్రదృశ్యతే న పశ్యామి భయస్థానం భయం చైవోపధారయే భ్రష్టశ్చ స్వరయోగే మే ఛాయాచోపహతామమ జుగుప్సన్నివ చాత్మానం నచ పశ్యామి కారణం అని. నాకు తెల్లవారుజామున వచ్చినటువంటి పీడకలలో మా తండ్రి గారైనటువంటి దశరథ మహారాజు గారు ఒక పర్వతాగ్రం మీద నిలబడ్డాడు. నిలబడి ఆ పర్వతాగ్రం మించి కింద పడిపోయాడు.
కింద పడిపోయినప్పుడు తిన్నగా వెళ్ళి పేడతో ఉన్నటువంటి ఒక పెద్ద బిలంలో పడిపోయాడు. ఆ బిలంలో ఆ పేడలో తేలుతున్నాడు, ఒంటి నిండా పేడతో తేలుతూ నూనె తెచ్చి దోసిళ్లతో తాగుతున్నాడు. ముహుర్ముహు ఒంటి నిండా నూనె పోసుకున్నాడు. పోసుకుని ఆ ఒంటి నిండా నూనెతో ఉండగా నాకు ఒక విచిత్రమైనటువంటి విషయం కనపడింది. తల ఇలా కిందకి వాల్చేశాడు. తల వాల్చేసి కూర్చుని ఉండగా ఒంటి నిండా నూనె కారుతోంది. నేను చూస్తుండగానే స్వప్నంలో ఒక ఆశ్చర్యమైన విషయం కనపడింది. సముద్రం అంతా ఎండిపోయి భూమి అయిపోయింది. చంద్రంచ పతితం భువి, ఆకాశంలో ఉండేటటువంటి చంద్రుడు భూమి మీద పడిపోయాడు. ఈ భూమండలం అంతా బద్దలైపోయింది ఎక్కడదక్కడ. పైగా చీకటి అనుకోకుండా వచ్చి ఆవురించేసింది. రాజు ఎక్కేటటువంటి భద్రగజానికి ఉండే దంతం విరిగిపోయింది. దానితో పాటుగా అగ్నిహోత్రం, హోమం చేస్తున్నటువంటి అగ్నిహోత్రం ఒక్కసారి ఆరిపోయింది. దానితో పాటు మా తండ్రి గారు ఒక ఇనప పీట మీద కూర్చుని ఎర్రటి వస్త్రాన్ని కట్టుకుని ఎర్రచందనం రాసుకుని ఎర్రటి మాలలు వేసుకుని పూజ చేసుకుంటున్నాడు. అటువంటి సమయంలో ఎక్కడి నుంచో ఒక నల్లటి ఎర్రటి రంగులు కలిగినటువంటి స్త్రీలు వచ్చి వికృతంగా నవ్వుతున్నారు. ఆయన గాడిదలు పూంచినటువంటి రథం ఎక్కాడు. ఈ ఎర్రటి నల్లని వస్త్రములు కట్టుకున్న స్త్రీలు వికృతంగా నవ్వుతూ ఆయన మెడలో పాశాలు వేశారు. వేసి ఆ రథాన్ని ఆయన్ని దక్షిణ దిక్కుకి ఈడ్చుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇలా తెల్లవారుజామున కలొస్తే ఎవరు గాడిదల రథం మీద కూర్చున్నట్టు కనపడ్డాడో అటువంటి వాడు చితి మీద పడుకునుండగా ఆ శరీరం కాలిపోతున్నటువంటి ధూమాన్ని కొద్ది రోజుల్లోనే చూడవలసి వస్తుంది. అందుచేత నాకు నా తండ్రి గారి మీద బెంగ పట్టుకుంది. మా తండ్రి గారికి ఏం ఆపద సంభవించలేదు కదా అని నేను కృంగిపోయి ఉన్నాను. దానితో పాటుగా నా మీద నాకెందుకో అసహ్యం వేస్తోంది. ఏదో నా మీద అపనిందొచ్చినట్టు, నా కాంతి తగ్గిపోయినట్టు, నా తేజస్సు క్షీణించిపోయినట్టు, నేను నల్లగా అయిపోయినట్టు, నా మీద నాకే ఒక రకమైన అసహ్యం, నా మీద నాకే ఒక రోత బయలుదేరాయి. నా కంఠం ఎందుకో గాద్గదికం అయిపోతోంది. నా నోటి వెంట మాట రావట్లేదు. ఎన్నిటి వైపుకి చూస్తున్నా నా మనస్సు బరువు అయిపోతోంది. నోట మాట పలకడం లేదు. ఇవన్నీ చూస్తుంటే ఏదో ప్రమాదం సంభవించింది, జరగరానిది జరిగింది అని నాకు అనిపిస్తోంది. అందుచేత నా మనస్సు బెంగగా ఉంది, నాకు ఈ విషాదం తీరడం లేదు అన్నాడు. ఇంతలో అయోధ్య నుంచి వచ్చినటువంటి ఆ దూతలు లోపలికి వచ్చారు. భరతా నీకు జయం అన్నారు. అనగానే మహానుభావుడు చూశాడు. అనుకోనటువంటి విధంలో ఈ సమయంలో వీళ్ళు వచ్చారు. ఆయనలో ఉండేటటువంటి ఉద్విగ్నత, బెంగ మరింత పెరిగింది. కానీ అయోధ్య నుంచి వచ్చిన దూతలు కనపడ్డారేమో, తన కడుపులో ఉన్న బెంగ తీరిపోయేటట్టుగా ఒక ప్రశ్న వేశాడు. ఆర్యాచ ధర్మనిరత ధర్మజ్ఞ ధర్మదర్శిని అరోగాచాపి కౌసల్య మాతా రామస్య ధీమతః. సర్వకాలములయందు ధర్మాన్ని మాత్రమే అనుష్ఠానము చేస్తూ, ధర్మం వంక చూస్తూ, ధర్మం తెలిసినటువంటి రామమాత అయినటువంటి కౌసల్య ఏ ప్రమాదం లేకుండా ఆరోగ్యంగా ఉందా? కచ్చిత్ సుమిత్ర ధర్మజ్ఞ జననీ లక్ష్మణస్య శత్రుఘ్నస్య చ వీరస్య సా రోగా చాపి మధ్యమ. శత్రుఘ్నుడికి లక్ష్మణుడికి తల్లి అయినటువంటి సుమిత్ర చాలా ధర్మము కలిగినటువంటిది, మహాపతివ్రత. ఆవిడ ఏ రోగం లేకుండా ప్రశాంతంగా ఆనందంగా ఉందా? ఆత్మకామ సదా చెండి క్రోధన ప్రజ్ఞమానిని అరోగాచాపి మే మాత కైకేయీకి మువాచ. మా అమ్మ కైక ఎప్పుడూ కోరికలతో తిరుగుతూ ఉంటుంది. చాలా కోపం, ఎంత కోపంతోనో ఉంటుంది. నాకు అన్నీ తెలుసు అనుకుంటుంది. చాలా అతిశయం, చాలా అహంకారం మా అమ్మకి. అటువంటి మా అమ్మ కైకేయికి ఏమీ అనారోగ్యం లేకుండా కుశలంగా ఉందా? ఆయనకి ఎందుకో అనుమానం వచ్చింది, కైకేయి వల్ల ఏదో ఉపద్రవం వస్తోందని. అందరూ కుశలంగా ఉన్నారా? మహానుభావుడైన దశరథుడు కుశలంగా ఉన్నాడా? రామలక్ష్మణులు కుశలంగా ఉన్నారా అని అడిగాడు. అడిగితే వాళ్ళన్నారు, నువ్వు ఎవరెవరు కుశలంగా ఉండాలి అయోధ్యలో అని కోరుకుంటున్నావో వారందరూ భద్రంగా ఉన్నారు. నిన్ను తొందరలో లక్ష్మి వరించబోతోంది. భరత, నువ్వు ఉత్తర క్షణం బయలుదేరి రావాలి, వశిష్ఠుడు ఆదేశించాడు అని చెప్పారు. కానీ పూర్వప్రతిలో మాత్రం దశరథుడే పంపినట్టు రాశారు. సరే, అందుచేత వెంటనే మహానుభావుడు బయలుదేరాడు. తన తాతగారి దగ్గరికి వెళ్ళి, నేను తొందరగా బయలుదేరుతున్నాను, ఇక్కడ వేచి ఉండేటటువంటి అవకాశం లేదు, నా మనస్సు ఉద్విగ్నతకి లోనైంది, దానితో పాటుగా మా తండ్రి గారి దగ్గర నుంచి వశిష్ఠ మహర్షి నుంచి కబురొచ్చింది,
నేను తొందరగా బయలుదేరాలి, నాకు అనుజ్ఞనిప్పించండి అన్నాడు. తాతగారైనటువంటి అశ్వపతి గట్టిగా కౌగిలించుకొని మూర్ధన్యస్థానమునందొక్కసారి ఆఘ్రాణించి ఆశీర్వచనం చేసి ఏనుగులు, కంబళ్ళు, మృగచర్మాలు, 2000 బంగారు హారాలు, 1600 గుర్రాలు బహూకరించాడు. భరతుణ్ణి రక్షిస్తూ వీటన్నింటినీ తీసుకురావడానికి కావలసినటువంటి పరివారాన్ని ఇచ్చాడు. మేనమామగారైనటువంటి యుధాజిత్తు ఐరావతం యొక్క వంశంలో జన్మించినటువంటి ఏనుగుల్ని, చాలా గొప్ప గొప్ప కంచర గాడిదల్ని, వాటితో పాటుగా పెద్ద పులుల్లా వేటాడి ఎటువంటి క్రూర మృగం యొక్క ఖండ అయినా సరే పీకియ్యగలిగినటువంటి శక్తి కలిగినటువంటి కుక్కల్ని బహూకరించాడు. సరే, ఈ కుక్కల్ని, గాడిదల్ని, ఏనుగుల్ని వీటన్నింటినీ తన వెనకాతల వస్తున్నటువంటి పరివారానికి అప్పజెప్పాడు. అప్పజెప్పి తను తొందరగా అయోధ్య చేరుకోవాలని లోపల విశేషమైనటువంటి భావవ్యగ్రత ఏర్పడుతోంది. అందుచేత తాను మాత్రం కొంతమందిని తీసుకుని రథాన్ని అధిరోహించినటువంటి వాడై బయలుదేరాడు. కానీ వెళ్ళేటప్పుడు ఈ దూతలు ఎటువంటి మార్గంలో వెళ్ళారో వచ్చేటప్పుడు భరతుడు ఆ మార్గంలో రాలేదు. అందుకే భరతుడు రావడం ఆలస్యమైంది. అంతకన్నా చెప్పడానికి దూతలకి కుదరలేదు. అందుకే 8 రాత్రుళ్ళు దాటిన తరువాత భరతుడు రాగలిగాడు. అంటే ఎంత దూరంలో ఉంటుందో కేకయ రాజ్యం మీరు ఒక్కసారి ఆలోచించండి. వాయువేగ మనోవేగాలతో వచ్చాడు రథం మీద. అంత వేగంగా వస్తే అక్కడ బయలుదేరిన దగ్గర నుంచి ఈ మాట తెలిసిన ఉత్తర క్షణం తన తాతగారికి మేనమామకి నమస్కరించి బయలుదేరితే సుదామ, లాదిని, శతద్రువు, శిలావాహ అనబడే 4 నదులు దాటాడు. అక్కడి నుంచి శల్యకర్తన నగరాన్ని, చైత్రరథం నగరాన్ని దాటాడు. మళ్ళీ సరస్వతి, గంగా నదులు దాటాడు. ఇవి దాటేటప్పుడు ఎక్కడ పడితే అక్కడ దాటడం కుదరదు. చాలా వేగంగా ఉన్న చోటు విడిచిపెట్టి దాటడానికి వీలైనటువంటి చోటు వరకు ప్రయాణం చేసి మళ్ళీ అక్కడ దాటుతూ ఉండాలి. అందుకని వాటిని దాటాడు. వీరవత్సం అనే దేశానిలోకి వచ్చాడు. కుళింగ నదిని దాటాడు. మహారణ్యంలోకి ప్రవేశించాడు. అంత మహారణ్యంలో వెడుతున్న తేజోవంతుడైనటువంటి భరతుడు తన్నెవరైనా ఏమైనా చేస్తారన్న బెంగ లేకుండా ప్రయాణించి వెడుతున్నట్ట. అక్కడి నుంచి భాగీరథీ నదిని దాటాడు. అక్కడ నుంచి ప్రాగ్వాటము అనేటటువంటి పట్టణంలోకి ప్రవేశించాడు. అక్కడ కుటికోష్టికము అనేటటువంటి నదిని దాటాడు. అక్కడ నుంచి ధర్మవర్ధనము, తోరణము, వరూధి అనబడేటటువంటి గ్రామాలు దాటాడు. అక్కడి నుంచి ఉజ్జహాసం అనేటటువంటి నగరంలోకి వచ్చాడు. అక్కడి నుంచి సరస్వతీ తీర్థం అనే గ్రామానికి వచ్చాడు. అక్కడ ఉత్తానిక అనే నదిని దాటాడు. అక్కడి నుంచి హస్తివృష్టికము అనేటటువంటి గ్రామంలోకి వచ్చాడు. అక్కడి నుంచి కుటికా నదిని దాటాడు. అక్కడి నుంచి కపివతి అనేటటువంటి పట్టణాన్ని దాటాడు. అక్కడంతా ఎక్కడ చూసినా కోతులు, కొండముచ్చులు ఉంటాయిట. అందుకని ఆ పట్టణం పేరే కపివతి. అక్కడి నుంచి ఏకశాల అనబడేటటువంటి గ్రామంలోకి వచ్చాడు. అక్కడి నుంచి స్థానుమతి అన్న ఊళ్ళోకి వచ్చాడు. అక్కడి నుంచి మళ్ళీ గోమతి నదిని దాటాడు. దాటి ఒక రాత్రంతా ప్రయాణం చేసి అయోధ్యాపట్టణంలోకి ప్రవేశించాడు. అయోధ్యాపట్టణంలోకి ప్రవేశించేటప్పటికి ఆయన మనస్సు మరింత బరువైపోయింది. ఎందుచేత ఆ రథంలో వస్తున్నాడే కానీ ఎక్కడ చూసినా ఇళ్ల ముందు రంగవల్లులు అలంకరించి లేవు. ప్రతి ఇంటి ముందు ధ్వజం ఎగురుతూ ఉండేది. ఒక్క ఇంటి మీద పతాకం లేదు. ఏ ఇంటిలో ఉన్నటువంటి వారు కూడా గత కొన్ని రోజులుగా అన్నం వండుకోకపోవడం వల్ల, అన్నం తినకపోవడం వల్ల చాలా నీరసపడిపోయినటువంటి ముఖాలతో ఉన్నారు. భరతుణ్ణి చూడగానే ఇళ్లల్లోకి వెళ్ళిపోతున్నారు. ఎందుకని రాజ్యం అడిగింది కైక, రామరాజ్యాన్ని భరతుడు పుచ్చుకున్నాడని ఆక్రోశం. అందరూ ఇళ్లల్లోకి వెళ్ళిపోతున్నారు. ఎక్కడా దేవాలయాల్లో హడావిడి లేదు. దేవతారాధన జరుగుతున్నట్టు కానీ, యజ్ఞయాగాదులు జరిగినట్టు కానీ లేవు. ఉద్యానవనాల్లో ప్రియురాళ్లతో కలిసి రమించి తెల్లవారుజామున తిరుగుడుబడుతున్నటువంటి కళ్ళతో ఇంటికెడుతుండేవారట ఎంతో సంతోషంగా. ఎక్కడా అటువంటి జంటలు కనపడలేదు. ఉద్యానవనాలన్నీ శోభ తగ్గిపోయి ఉన్నాయి. రాచవీధులలో చందనపు నీరు చల్లినటువంటి ఇది ఎక్కడా కనపడలేదు. ఏ ఇంటి ముందును కూడా దీపం వెలగడం లేదు. ఏ దేవతా పూజామందిరములలో కానీ, ఇళ్లల్లో ఉన్న దేవతా గృహాలలో కానీ పూజలు జరుగుతున్న విశేషం కనపడలేదు. ఎవ్వరి చేతులలోనూ పూల సజ్జలు కనపడలేదు. ఎవ్వరి ముఖంలోనూ సంతోషం కనపడలేదు. ఇలా ఉన్న పట్టణాన్ని చూస్తే అనుమానం వచ్చింది భరతుడికి. రాజ్యాన్ని ఏలుతున్న ప్రభువు మరణిస్తే రాజధాని అలా ఉంటుంది అని విన్నాడు. కల అలా వచ్చింది. నా తండ్రి గారికి ఏమీ ప్రమాదం జరగలేదు కదా అనుకున్నాడు. అనుకుని తూర్పు ద్వారంలోంచి లోపలికి ప్రవేశించాడు. ప్రవేశించగానే అక్కడ ఉన్నటువంటి ద్వారపాలకులు పరిగెత్తుకొచ్చారు. వచ్చి జయం చెప్పారు.
పాపం ఆగలేదు. మీరు అక్కడ ఆగండి అని చెప్పి ముందు తిన్నగా దశరథ మహారాజు గారు ఉండేటటువంటి మహల్కి వెళ్ళాడు. వెళ్ళి గబ్బ 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 గబ్బా లోపలికి వెళ్ళిపోయాడు. తండ్రి గారి కోసమని గదులన్నీ తిరిగాడు. భరతుణ్ణి చూసి అందరూ ముఖం చాటేశారు. ఎవ్వరి ముఖాలలో ఉత్సాహం లేదు. దశరథ పరివారం ఎవ్వరూ పలకరించలేదు. ఎవ్వరి ముఖంలోనూ సంతోషం లేదు. లోపల నుంచి దుఃఖం ఎక్కువైపోతోంది. బహుశः ప్రభువు ఇక్కడ లేడంటే మా అమ్మ కైకమ్మ మందిరంలో ఉంటాడనుకున్నాడు. అనుకుని గబగబా వెళ్ళి కైకమ్మ మందిరంలోకి వెళ్ళాడు. కైకమ్మ ఒక బంగారు తల్పం మీద కూర్చునుంది. వెళ్ళాడు, చూశాడమ్మని. చూసి గబగబా సాష్టాంగం చేసి అమ్మ కాళ్ళ మీద తన యొక్క శిరస్సు పెట్టి నమస్కారం చేశాడు. చేస్తే ఆవిడంది, నిజంగా ఎటువంటి స్థితి ఆవిడ పొందిందో చూడండి. బహుశः ఏమిటి పెద్ద భర్త చచ్చిపోతే అంత అర్జెంటుగా కొడుకుతో చెప్పవలసిన అవసరం ఏముంది అనుకుందో ఏమో. అసలు నిజంగా అలా కొడుకుని చూడగానే కౌగిలించుకుని బావురు అనాలి. అలా అనడం మానేసింది. చాలా సంతోషంగా ముఖాన్ని పెట్టి నవ్వుతూ ఆ కొడుకుని తీసుకుని దగ్గర కూర్చోపెట్టి, నాన్న చాలా సంతోషంగా గడిపావా? అందరూ ఆనందంగా ఉన్నారా? మీ తాతయ్య గారు బాగున్నారా? మీ మామయ్య గారు బాగున్నారా? కేకైరాజ్యంలో విశేషాలు అవి ఏమిటో నాకు చెప్పరా అంది. ఎన్నాళ్ళు పట్టిందిరా నాన్న ఇక్కడికి రావడానికి నీకు అంటే భరతుడు ముఖం విషణ్ణం అయిపోతోంది. అమ్మతో మాట్లాడుతున్నాడు కానీ పక్కనున్న బంగారు తల్పం వంక చూస్తున్నాడు. దాని మీద దశరథ మహారాజు గారు పడుకుని ఉండేవారు కైకమ్మ మందిరంలో. తల్పం ఖాళీగా ఉంది. దశరథ పరివారం కూడా అక్కడ తిరుగుతూ ఉండేవారు. దశరథ పరివారంలో ఒక్కరు కనపట్టలేదు. సరే అమ్మ ఒడిలో కూర్చోపెట్టుకుంది. అమ్మ 8 రాత్రులు ప్రయాణించి ఇవాళ చేరానమ్మా. అక్కడ నీ తండ్రి గారైనటువంటి అశ్వపతి, నా మేనమామ గారైనటువంటి యుధాజిత్తు చాలా సంతోషంగా ఉన్నారు. ఎన్నో కానుకలనిచ్చి పంపారు. అవన్నీ వెనక సైన్యం తీసుకొస్తోంది. అమ్మ ఆ సంగతి అలా ఉంచు, కానీ మహానుభావుడు నా తండ్రి అయినటువంటి దశరథ మహారాజు గారి పాదాలకి నమస్కారం చెయ్యాలని నా మనస్సు ఉవ్విళ్ళూరిపోతోందమ్మా. వారి దర్శనం చెయ్యాలని నాకు చాలా ఉద్విగ్నతగా ఉంది. ఇక్కడ తల్పం మీద వారు పడుకుని ఉండేవారు కదా, రాగానే నేను దశరథ మందిరానికి వెళ్ళాను. వారు అక్కడ లేరు తండ్రి, ఇక్కడ ఉంటారని వచ్చాను. అమ్మ తండ్రి గారు కౌసల్యా మందిరంలో ఉన్నారా అని అడిగారు. అడిగితే ఆవిడ చాలా తేలికగా, అదేం పెద్ద విషయం కాదన్నట్టు, సరే ఇప్పుడు నువ్వేదో అడిగావు కాబట్టి నేను చెప్తున్నాను కానీ అదంతా పెద్ద సీరియస్ విషయం ఏమిట్రా అన్నట్టుగా, యగతి సర్వభూతానాం తాంగతింతే పితాగత రాజా మహాత్మా తేజస్వి యాయజూక సతాంగతి. మీ నాన్న చిట్ట చివరికి అన్ని భూతములు ఎక్కడికి వెళ్ళిపోతాయో అక్కడికి వెళ్ళిపోయాడు రా అంది. అంటే ఆశ్చర్యపోయాడు భరతుడు. ఆశ్చర్యపోయి తల్లి ఒడిలో కూర్చున్నవాడు కిందకి దిగి, ఒక మదించినటువంటి ఏనుగు నేల మీద పడిపోతే ఎలా పడిపోతుందో అలా పడిపోయి ముఖం మీద బట్ట వేసుకుని ఉత్తరీయం వేసుకుని నేల మీద పడి పొర్లి పొర్లి ఏడుస్తున్నాడు. అయ్యో నా జీవితం ఇలా అయిపోయిందే, చిట్ట చివరి స్థితిలో నేను నాన్నగారి పక్కన లేనే, అంతటి మహానుభావుడు నా ఒంటి మీద ధూళితో నేను రథంలో వస్తే పక్కన కూర్చోపెట్టుకుని తన మీదున్న ఉత్తరీయంతో నా చేతులు పట్టుకు తుడిచి, నాన్న భరత ఏమిరా ఒంటి మీద ధూళి అని మేమందరం కలిసి భోజనానికి చేయడానికి వెడితే అక్కడ ఉన్న మధుర పదార్థాలన్నీ చూపించి నీకేం కావాలో అవి తినండ్రా అని నా చెయ్యి పట్టుకుని నన్ను ఒళ్ళో కూర్చోపెట్టుకుని నా బుగ్గలు నిమురుతూ అంత పరవశించిపోయేవాడే. అటువంటి దశరథ మహారాజు గారు ఇంకా నన్ను చేత్తో పట్టుకోడా అమ్మా? నేను ఎంత పాపినమ్మా, అంత్యకాలంలో తండ్రి గారి దగ్గర లేకుండా పోయాను, ఎటువంటి బాధ పొందానమ్మా అని కింద పడి అదే పనిగా ధూళిలో పొర్లుతూ ఏడుస్తున్నాడు. ఏడుస్తుంటే ఆవిడంది, తల్పం మీద కూర్చున్నది లేచి భుజాలు పట్టుకుని, ఉత్తిష్టోత్తిష్ట కింశేషే రాజన్ పుత్ర మహాయశ తద్విధాన హి శోచంతి సంత సదపి సమ్మతాహ. రాజా అని పిలిచింది. ఓ మహారాజా, నువ్వు ఇలా నేల మీద ధూళిలో పొర్లి ఏడవచ్చా? మహాయశ గొప్ప కీర్తివంతుడైన వాడా, లే సభలలో సన్మానం పొందవలసిన వాడివి, గొప్ప గొప్ప సభలలో కూర్చోవలసిన వాడివి, నువ్వేమిటి నేల మీద ఈ పొరలడం ఏమిటి? లేచి స్వస్థతగా కూర్చో అంది. ఏదో చెయ్యరాని పని చేస్తున్న వాడిని మందలించినట్టు మాట్లాడింది. మాట్లాడితే ఆయన అన్నాడు, అమ్మా నాకు వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉందమ్మా. తదినం యన్యథాభూతం వ్యవదీర్ణం మనోమమ పితరం యోనపశ్యామి నిత్యం ప్రియహతే రతం అంబకేనాత్యగాద్రాజ వ్యాధినా మయ్యనాగతే
ధన్యా రామాదయ సర్వే యై పితా సంస్కృత స్వయం అని ఆయన అంటాడు. యోమే భ్రాతా పిత బంధుర్యస్య దాసోస్మి ధీమతః తస్య మాం శీఘ్రమాఖ్యాహి రామస్య క్లిష్టకర్మణః పితా హి భవతి జ్యేష్ఠో ధర్మమార్యస్య జానతః తస్య పాదౌ గ్రహీష్యామి నహీదానీం గతిర్మమ రామేతి రాజా విలపః సీతే లక్ష్మీతి చ అని. అమ్మ నాకు